దుర్గమ్మకు హుండీల ద్వారా 72 లక్షలకు పైగా ఆదాయం లభించింది. 12 రోజుల్లో 15 హుండీల ద్వారా అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా ఈ మేరకు ఆదాయం సమకూరింది. వీటితో పాటు 152 గ్రాముల బంగారం, 1 కేజీకి పైగా వెండి వస్తువులు భక్తులు అమ్మవారికి సమర్పించారు. ఇంద్రకిలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి సన్నిధిలోని అమ్మవారి భవానీ దీక్ష మండపంలో ఉదయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం రీజనల్ జాయింట్ కమిషనర్ రఘునాథ్ ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది హుండీలను లెక్కించగా 72,56,459 రూపాయలు లభించాయి. ఇదే విధంగా 152 గ్రాముల బంగారం, కిలో 819 గ్రాముల వెండి లభించింది. 12 రోజులకు 11 హుండీలను లెక్కించగా ఈ ఆదాయం లభించింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం పిఏలు సిహెచ్ విజయలక్ష్మి, సాయి ప్రసాద్, సాయిబాబా, ఆలయ అధికారులు చంద్రశేఖర్, రమేష్, దేవస్థానం పీఆర్ఓ కె అచ్యుతరామయ్య నాయుడు, అసిస్టెంట్ కె బలరాం, వివిధ సెక్షన్లకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సంపూర్ణమైన సంగీత పరిజ్ఞానం ఉన్నవారే సంగీత రంగంలో గురువులు కాగలరని ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు మల్లాది సూరిబాబు అన్నారు. లోపాలను సైతం ఎత్తిచూపి సరిదిద్దే బాధ్యత కూడా గురువులదేనని ఆయన స్పష్టం చేశారు. లయోలా కళాశాల కళాదర్శిని కళావేదికపై మల్లాది సూరిబాబు గానం చేసి రూపొందించిన కర్ణాటక సంగీత అభ్యాస రచనల సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముందుగా కళాదర్శిని విద్యార్థులు వేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం పాటల సీడీని డాక్టర్ మన్నవ సత్యనారాయణ, మోదుమూడు సుధాకర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థుల్లో లోపాలు కనిపెట్టి వాటిని సరిదిద్దే గురువులు తక్కువయ్యారని అన్నారు. లోపాలను ఎత్తిచూపి తమ శిష్యులను ఆయా రంగాల్లో ప్రావీణ్యతను సాధించే విధంగా ప్రోత్సహించేవాడే నిజమైన గురువని పేర్కొన్నారు. సినిమా పాటకు మనుగడ తక్కువే అన్న విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని అన్నారు. వాటి ప్రభావంతో మంచి గాయకులు కూడా తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు సంగీతంలో మెళకువలు నేర్పించాలనే ఉద్దేశంతోనే ఈ సీడీని రూపొందించినట్టు తెలిపారు. సంగీతం ఇంట్లో పిల్లలు పాడుతుంటే వాడు అపరిస్థితిలో పాడినా బాగానే ఉంటుంది. కరెక్ట్ చేసేటటువంటి శక్తి తల్లిదండ్రులకు ఉండదు, గురువుకు ఒక్కటే ఉంటుంది. అది తీర్చడం కోసం ఈ సీడీ పెట్టుకు వింటుంటే అపరిస్థితి ఏమిటో తెలుస్తూ ఉంటుంది, కలుస్తుందా లేదా అని తెలుసుకుంటూ పాడుకోవచ్చు. అందుకని సరళీస్వరాలు సంగీతంలో ప్రధానమైనటువంటివి స్వరం. నా నాదేన వినా గీతం, నా నాదేన విధా స్వరం అంటారు. అసలు ప్రతి పాటకి వెనకాల స్వరం ఉంటుంది. స్వరం అంటే ఒక సౌండ్ అనుకోండి. సంగీతానికి ఆధారం స్వరం. మొత్తం మీరు ఎటువంటి పాట పాడాలన్నా దాని వెనకాల స్వరం అలా కూడా వింటూనే ఉంటుంది. ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. వంటల్లో ఉపయోగించే వాము ప్రోస్టేట్ క్యాన్సర్ని దూరం చేస్తుందని న్యూయార్కుకు చెందిన లాంగ్ ఐస్లాండ్ యూనివర్సిటీ ప్రతినిధులు అంటున్నారు. కొన్నాళ్లుగా వారు దీనిపై ప్రయోగాలు చేసి చాలా విషయాలను వెల్లడించారు. గతంలో కొన్ని పరిశోధనల్లో పిజ్జాల్లో క్యాన్సర్ నిరోధకాలున్నాయని వెల్లడైంది. అయితే ఈ పరిశోధకులు మాత్రం పిజ్జాల్లో వాడే వాము వలనే క్యాన్సర్ నిరోధక శక్తి వస్తోందని అంటున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను వాము క్రమంగా తగ్గించగలుగుతుందని, వాటిని త్వరగా నియంత్రించడంలో చక్కని పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఔటర్ రింగ్ రోడ్డు వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందన్న టీడీపీ నేత దేవినేని ఉమా, భూసేకరణలో అక్రమాలు సరిచేయాలని కలెక్టర్కు వినతి. నేటి నుంచి మళ్లీ పెరిగిన విద్యుత్ కోత, మరో గంటసేపు కోత పెంపు, విద్యుత్ వినియోగం పెరగడమే కారణమన్న ఎస్సీ మోహనకృష్ణ.
భారత్ బంద్ను జయప్రదం చేయండి. టీడీపీ నేత వల్లభనేని వంశీమోహన్ పిలుపు. యూపీఏ పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని ధ్వజం. సర్పంటైల్ రోబోకు రూపకల్పన చేసిన పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ విద్యార్థులు. అంతర్జాతీయ రోబో పోటీలకు సిద్ధమైన బెజవాడ విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.